టిప్పర్ ఓవర్లోడ్ ఓవర్ స్పీడ్ వరుస 20 మంది ఉసురు తీసింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన ప్రమాదం కొన్ని కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. బస్సును ఢీకొట్టిన టిప్పర్ షాద్నగర్ నుంచి కంకర్ తీసుకుని వెళ్తుండగా వికారాబాద్ చిట్టంపల్లి గేట్ దగ్గర అన్లోడ్ చేయడానికి ఆ టిప్పర్ వెళ్తోందని చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో టిప్పర్లో కంకర ఓవర్లోడ్తో ఉంది. నిబంధనల ప్రకారం లోడ్ 35 టన్నులకు అనుమతి ఉంది. కానీ దాదాపు 50 నుంచి 60 టన్నుల కంకరతో వెళుతున్నట్టుగా గుర్తించారు. పైగా అతివేగంతో అదుపు తప్పి బస్సును ఢీకొట్టింది టిప్పర్. రంగారెడ్డి జిల్లా బస్సు ప్రమాదంపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. మృతుల కుటుంబాలకు 7 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. క్షతగాతులకు 2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రులు పొన్నం శ్రీధరబాబు పరామర్శించారు. సహాయక చర్యలు, బాధితులకు అందుతున్న వైద్యంపై సమీక్షించారు. చేవెళ్ల ప్రమాదం కలిచివేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రమాద దృశ్యాలు బాధ కలిగించాయని, బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు సీఎం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తున్నాం. మిర్జాగూడలో టిప్పర్ బీభత్సం సృష్టించింది. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ అదుపు తప్పి బస్సుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరుగుతోంది. మొత్తం 20 మంది ఇప్పటివరకు మృతి చెందారు. పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను చేవెళ్ల, వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మృతుల్లో పసికందు కూడా ఉండడం కలిచివేస్తోంది. అటు సైడ్ ఉండాలి.